నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రతిఫలం ఆశించకుండా కర్తవ్యాలను నిర్వర్తించాలని సేవాలాల్ మహారాజ్ సూచించారని చంద్రబాబు తెలిపారు. అందరి మనోభావాలు కాపాడుతూ సమాజ హితం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తన్నాల అభివృద్ధికి టీడీపీనే కృషి చేసిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. P4 విధానంతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో డొంక రోడ్డు రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలు పెడితే ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా డొంక రోడ్ రైల్వే బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు. దీంతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన మంత్రి పెమ్మసాని డొంక రోడ్ బ్రిడ్జ్ ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వేగవంతంగా పనులు చేపట్టి 58 సిమెంటు బ్లాకులను అమర్చి కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు మొదలుపెట్టారు. నల్లపాడులో సిమెంట్ బ్లాక్లను తయారు చేసి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో తెచ్చి ఇక్కడ అమర్చుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న 3 రైల్వే ట్రాక్లకు తోడు మరో 2 కొత్త ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 25 కల్లా పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. డొంక రోడ్ వంతెన పనులు తొందరగానే జరుగుతున్నాయని, ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని స్థానికులు వెల్లడించారు. నేను అనుకోవటం ఇంకో 20 రోజులు అయిపోయింది అనుకుంటున్నా. ఇది పని మాత్రం చాలా స్పీడ్గా చేసినట్టే పని. ఏదైనా కానీ మనకు పెమ్మసాని మాత్రం బాగా చేసినట్టు ఇది వస్తే చెప్పాలంటే. ఈ టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే మనకి చాలా చండాలంగా చేసింది, అన్నీ చూసాము, అభివృద్ధి లేనిది. ఇది మాత్రం బాగా జరుగుతుంది స్పీడ్ వరకు. అన్ని రోడ్లు బాగున్నాయి, ఇక్కడనే కాదు కానీ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రోడ్లు కానీ అంత అభివృద్ధి బాగా జరుగుతుంది. మెయిన్ మన కనెక్టివిటీ కావాల్సింది రోడ్లే కదా మెయిన్ ముఖ్యం. ఏ రావాలన్నా అది మాత్రం బాగా జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను. జరుగుతుంది పని చూస్తున్నా కూడా. దీని సైడ్ నుంచి కాలువలో అది పెద్ద లైన్ తీస్తున్నారు కదా, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉండటం కోసమనే చేస్తున్నారు బాగా పని. ఇది మాత్రం చాలా పని వేగంగా జరిగినట్టే నాకు తెలిసి. ఇది మంచి అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సమయంగా వాన పడితేనేమో నిండిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు ఏదో పకడ్బందీగా చేస్తున్నారు. ఏదో లేట్ అయినా ఇబ్బంది లేదు, నీట్గా చేస్తే చాలు. ఇబ్బందులు ఎటా పడుతున్నారు పడేవాళ్ళు. బిగిన్ చేసిన ఏం చేయలేము, ఒకరోజు లేట్ అయినా కానీ దానివల్ల ఏమి ఇబ్బంది ఏమి. అదే ఉపయోగము ఈ కట్టడం వల్ల, ఈ బ్రిడ్జి వంతెనలో ఇది చేయటం వల్ల మంచిదేనండి అందరికీ. ఇంతకుముందు వర్షం వస్తే నడవంలో నీళ్ళు కూడా ఉండేది. ఇప్పుడు ఇది చేయటం వల్ల మంచిదే. 25 డేట్ పెట్టారు ఓపెనింగ్ అని. 25 కాకపోయినా అవతల ఒక 10 రోజులైనా కంప్లీట్గా పూర్తయిపోతే అప్పుడు ఓపెన్ చేస్తే మంచిది. 25 జనాలను వదిలి బండ్లు, ఇంకా తర్వాత 10 రోజులు బండ్లు వదిలి తర్వాత మళ్ళీ అట్లా వదలటం అది అనేది కూడా కరెక్ట్ కాదు. కంప్లీట్గా పూర్తి చేసి 25 కాకపోయినా ఇంకొక 10 రోజులు 15 రోజులు టైం తీసుకొని కంప్లీట్గా పూర్తి చేసి వదిలేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నామండి. ఇంతకుముందు బాగా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు వర్క్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10 రోజులు కాదు 15 రోజులు అయినా కానీ ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కనుక ఇంకా బ్రిడ్జి మీద నుంచి అటు వెళ్ళిపోతున్నాం. పూర్తిగా క్లియర్ అయిపోయిన తర్వాత వదిలితే ఇంకా అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు. అది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం క్లియర్ అయిపోవాలి, క్లియర్ అయిపోతేనే బాగుంటుంది. అక్కడ కూడా ట్రాఫిక్ అంత ఇబ్బంది ఏం లేదు.
ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిటింగ్ చేస్తున్నాం. ఆ ఇబ్బంది ఏదో ఆ 10 నిమిషాలు ఇబ్బంది పడుతున్నాం, చక్కగా వెళ్ళిపోతున్నాం. ఇది క్లియర్ అయిపోయింది అనుకో, మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే అసలు ఇంకా ఇబ్బంది ఉండదు కదా. అది ప్రజల సహకారంతో క్లీన్ గుంటూరు గ్రీన్ గుంటూరు సాధిస్తామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. 57వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటూ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సోర్స్ రీసోర్సులను ఈ నెల థీమ్ గా తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. 100% డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. తడి పొడి చెత్తలను వేరుగా చేసి పారిశుధ్య సిబ్బందికి ప్రజలు అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే కాంక్ష ఒకటి. తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం, వాటిని సక్సెస్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ 57 డివిజన్స్ని 839 మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఉండవల్లిలో మంత్రి లోకేష్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి లోకేష్ నివాళులర్పించారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి ఆయన పునాదులు వేశారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు కోటిపాడు వాకింగ్ ట్రాక్, బీఆర్ స్టేడియంలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. గుంటూరు నగరాభివృద్ధికి గత 15 ఏళ్లుగా తనవంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొరిటిపాడు వాకింగ్ ట్రాక్, బీఆర్ స్టేడియంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సమస్య పరిష్కారంతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అనేకసార్లు కౌన్సిల్లో ప్రస్తావించినట్లు లక్ష్మణరావు గుర్తు చేశారు. తన ప్రచారంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. మరి గుంటూరు నగరానికి సంబంధించి, నగర అభివృద్ధికి సంబంధించి అనేక సంవత్సరాలుగా నేను కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో మెంబర్గా ఉండి మంచినీటి సమస్య కానీ, రోడ్లకు సంబంధించి కానీ అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది. నగరానికి సంబంధించిన అనేక విషయాలు, ఇప్పుడు శంకర విలాస్ బ్రిడ్జి, అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తామంటున్నారు. అనేక సమస్యలు అక్కడ రాబోతూ ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా నగరాభివృద్ధిలో గత 10-15 ఏళ్లుగా నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. ఈ క్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి, గుంటూరు నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీడీఎఫ్ అభ్యర్థిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ రోజు కొరటాల మీటింగ్ హాల్లో జరిగిన గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత సమాజంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ లాంటి వేలాది సంస్థలు ముందుకు రావాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశం అంటే భూభాగం కాదు, ఆ దేశం అంటే కొండలు, పర్వతాలు, నదులు, సరస్సులు కాదు. ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ ప్రజలు అభివృద్ధి కావాలంటే దాతృత్వం గల మంచి చేయాలని తపన ఉన్న వాళ్ళు అనేక మంది ముందుకు రావాల్సిన అవసరం. ఈరోజు ఎంత ఆనందం ఉందండి ఈ హాల్లో. దాదాపు అందరూ 40 సంవత్సరాల లోపు వాళ్ళు. ఈ చిన్న వయసులో, యుక్త వయసులో రకరకాల ఇతర విలాసాల కోసం, సౌకర్యాల కోసం తప్పబడే సమాజంలో దానికి భిన్నంగా ఒక మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఆనందాన్ని పొందాం, సంతృప్తిని పొందాం అనేటువంటి యువత ముందుకు రావడం చాలా గొప్ప. వైసీపీ నగర అధ్యక్షురాలిగా నియమితులైన షేక్ నూరి ఫాతిమాకు ఆ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. మంగళదాస్ నగర్లోని కార్యాలయంలో ఆ పార్టీ నేతలు
కేసరి ఆదినారాయణ రెడ్డి, మల్లవరపు రమ్య, శ్రీరామ్ ప్రసాద్, సింగిరెడ్డి తిరుమల రెడ్డి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నగరానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కానీ ఈ నగరానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా గొంతెత్తుతూ మరి ఈ రాష్ట్రం దాకా తీసుకెళ్లే విధంగా మరి నేను పనిచేస్తానని, అలాగే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక చిన్న వయసులోనే ఈ పొజిషన్ తీసుకొని నేను చేయగలుగుతానని చెప్పి నమ్మకంతో నాకు ఇచ్చిన నాయకులు లప్పిరెడ్డి అన్న కానీ, లేకపోతే అలాగే మనోహర్ అన్న కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా, అలాగే డైమండ్ అన్న కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా, అలాగే మా గురువు అయిన మన రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్, ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సీనియర్ సిటిజన్ సభ్యులు గుంటూరులోని జిల్లా జైల్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ పరిసర భాగాల్లో మొక్కలు నాటుట, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరి చేత కమిషనర్ పులి శ్రీనివాసులు నగర పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నిషేధం గురించి ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ఈ ప్రకృతి సాక్షిగా పర్యావరణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ నెల 19వ తారీఖున 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల వార్షికోత్సవం జరుపుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పిఎం ప్రసాద్ తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు అనేక క్రీడా పోటీలు నిర్వహించామని, 19వ తేదీన గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా క్రికెట్ మ్యాచ్ నిర్వహించినట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నాగరాజ్ తెలిపారు. మొత్తం ఈవెంట్స్ అన్నిటికీ కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులు రాము పర్యవేక్షణాధికారిగా ఉన్నట్లు తెలిపారు. హిందూ కళాశాల 1935లో ప్రారంభమైంది. అంటే ఇప్పటికీ 90 ఏళ్ళు గడిచింది. ఈ ఏడాది ఈ నెల 19వ తారీఖు 2 నుంచి 6 వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో మేము 90వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 90వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మా కాలేజీ పిల్లలకి చాలా గేమ్స్ కండక్ట్ చేసాం. అంటే బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా గేమ్స్ కండక్ట్ చేసాము. క్రికెట్ కండక్ట్ చేసాం, వాలీబాల్ కండక్ట్ చేసాం, ఖోఖో కండక్ట్ చేసాం, కబడ్డీ కండక్ట్ చేసాం, అలాగే ఇండోర్ గేమ్స్ కండక్ట్ చేసాము, క్యారమ్స్, అలాంటి ఇండోర్ గేమ్స్, చెస్ కండక్ట్ చేసాము. ఇలా చాలా గేమ్స్ కండక్ట్ చేసాం. ఈ గేమ్స్ అన్నింటిలో కూడా మా కాలేజీ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సరైన ఆధారాలు లేకుండా ఎవరూ 50,000కు మించి నగదు కలిగి ఉండరాదని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి తెలిపారు. పరిమితికి మించి నగదు తీసుకువెళితే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద ఆ నగదుని జప్తు చేస్తామని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి అన్నారు. అలానే అనుమతి, ఆధారం లేకుండా బంగారం, వెండి వంటి ఆభరణాలు, ఎన్నికల ప్రచార సామగ్రి, ఓటర్లను ప్రలోభపెట్టే ఏ ఇతర సామగ్రి రవాణా చేయరాదన్నారు. అలా చేస్తే వాహనాల అనుమతులు రద్దు చేసి కేసులు పెడతామని హెచ్చరించారు. వారాంతపు రద్దీ దృష్ట్యా ఈ నెల 21, 22 తేదీల్లో 2 ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ తెలిపారు.
నెంబర్ 07025 చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ రైల్ ఈ నెల 21వ తేదీన రాత్రి 9:15 బయలుదేరి నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 12:15 శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుందని తెలిపారు. నంబర్ 07026 శ్రీకాకుళం రోడ్డు చర్లపల్లి రైలు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2:15 బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడుకుడి మీదుగా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని శ్రీధర్ తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని పలు వార్డులలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు తమ ఓటు ద్వారా రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు భారీ మెజారిటీ అందించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఐపీడీ కాలనీ, ఎల్ఆర్ కాలనీ, సంగడిగుంట, వినాయకనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే సదరు స్థలాల్లో నగరపాలక సంస్థ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.